ప్రాణమా దేవుని నమ్ముకుని ఎలా ఉండు అంటున్నాడు, మౌనంగా ఉండు. దేవుణ్ణి నమ్ముకునింది కదా ఈ ప్రాణము. ఈ ప్రాణం దేవుణ్ణి నమ్ముకునేది కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నా మన ప్రాణంతో మనం ఏం చెప్పుకోవాలి తెలుసా? నా ప్రాణమా దేవుణ్ణి నమ్ము ఎలా ఉండు అంటున్నాడు, మౌనంగా ఉండి. దేవుణ్ణి నమ్ముకొని ఏం చేయి, నువ్వు మౌనంగా ఉండు. అన్ని పరిస్థితుల్లో కూడా తన దావీదు జీవితంలో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు, ఎన్నో ప్రాణహాని కలిగే పరిస్థితులు, మరణం వెనుక వెంటాడుతూ శత్రువు సైన్యం వెంటాడుతూ వస్తున్నప్పటికీ, అలాంటి మరణ భయం కలిగిన పరిస్థితుల్లో కూడా, శత్రువు భయం కలిగిన పరిస్థితుల్లో కూడా, మరణ భయం కలిగిన పరిస్థితుల్లో కూడా అన్ని వేళల దావీదు చెబుతున్న మాట ఏది తెలుసా? తన ప్రాణంతో తను ఏం మాట్లాడుకుంటున్నాడు తెలుసా? నా ప్రాణమా దేవుని నమ్ముకొని ఎలా ఉండు, నువ్వు మౌనంగా ఉండు అంటున్నాడు. అదే భక్తుడు మనకు కూడా నేర్పిస్తున్నాడండి. మన ప్రాణంతో ఎన్నోసార్లు ఈ ప్రాణం ఎన్నోసార్లు గందరగోళమైన పరిస్థితులు, అల్లకల్లోలమైన పరిస్థితులు, ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో తెలియక తల్లడిల్లిన పరిస్థితులు. అయితే అలాంటి పరిస్థితులన్నిటిలో కూడా చూడండి, కొన్ని సందర్భాల్లో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఏం చేయాలో తెలియక ఏమైపోతూ ఉంటామండి, తల్లడిల్లిపోతాం. ఎలా దీని నుండి బయటికి రావాలా, ఎలా దీని నుండి నేను బయటపడాలా, ఎలా దీని నుండి నేను గట్టెక్కాలా, ఎలా దీని నుండి నేను బయటికి విడుదల పొందుకోవాలా అని ఎన్నోసార్లు ఈ ప్రాణం తల్లడిల్లిపోతుంది కదా. అయితే భక్తుడు నేర్పిస్తున్నాడు మనకు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని ఎలా ఉండు, మౌనంగా ఉండు అంటూ ఆ కింద చెబుతాడు, ఆయన వలననే నాకు ఏం కలుగుచున్నది, నిరీక్షణ.